తిన తిన ఏ అడుగు March first, begin. చూడండి 6, 7, 8 విద్యార్థులు లోపలే ఉండండి. 6, 7, 8 శ్రీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గారిని సభా వేదికపై ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మన పూర్వాల పురుషోత్తం అన్నగారు ఉపాధ్యాయుల గారికి మన కాలువ శ్రీనివాసులు గారు సన్మాన సత్కారం చేస్తున్నారు. ఓకే, సార్ 1 సెకండ్ ఇచ్చండి సార్ ఇచ్చండి మేడం ముందర రండి. ఉపాధ్యాయులు గారు ఎస్ఆర్ ఆదినారాయణ సార్ గారు 30వ తేదీ రిటైర్డ్ కాబోతున్నారు. ఆ విషయం మనకు అందరికీ తెలిసిందేదే. మనం 1వ తేదీ ఫంక్షన్ పెట్టుకున్నాం, సార్ రిటైర్మెంట్ ఫంక్షన్. దాంట్లో అన్నగారిని ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. ఆ రోజు 1వ తేదీ విజయవాడలో అక్కడ సార్కి ప్రోగ్రాం ఉండడం వల్ల మా పాఠశాలకు ఖచ్చితంగా మీరు రావాలన్నాని మొట్టమొదటగా మా పాఠశాలకి రావాలని చెప్పేప్పుడు ఆహ్వానించడం జరిగింది. దాంట్లో భాగంగానే దాన్ని గుర్చేస్తే ఖచ్చితంగా 27వ తేదీ వచ్చి మీ పాఠశాలను సందర్శిస్తాము అని చెప్పడం జరిగింది. వారికి విద్యార్థుల తరఫున, ఉపాధ్యాయుల తరఫున, మా తరఫున అతనికి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఉపాధ్యాయులందరూ, విద్యార్థులందరూ దాదాపుగా ఎక్కువగా కాలువ శ్రీనివాసులు గారి కంటే చాలా అమితమైనటువంటి ప్రేమ, ఆత్మాభిమానం ఎంతో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మొదటిగా నియోజకవర్గంలో మొట్టమొదటిగా మన పాఠశాలకు విచ్చేస్తున్నారు కాబట్టి మనం చాలా మన శాసనసభ్యులు శ్రీ కాలువ శ్రీనివాసులు సార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులు, అనధికారులు, గౌరవనీయులు కాలువ శ్రీనివాసులు సార్ గారికి, అలాగే ఈరోజు పదవి విరమణ చేస్తున్న మన ఆదినారాయణ సార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న మన పొరాల పురుషోత్తమ గారికి చాలా సంతోషం. మీరందరి మధ్యలో తొలి సందర్శన, పాఠశాల సందర్శన మీదే కావడం, అందులోనూ బాలికలు ఇంగ్లీష్ మీడియంలో బ్రహ్మాండంగా రాణిస్తున్న విద్యార్థుల మధ్య మీ ప్రధానోపాధ్యాయుడు ఆదినారాయణ గారు త్వరలోనే పదవీ విరమణ చేసే సందర్భంగా ముందుగానే ఆయన్ను మాట్లాడించుకుందామని రావడం జరిగింది. జాతీయ స్థాయిలో మంచి ప్రతిభా పాఠవాలు కనపరిచి
స్కాలర్షిప్లు కూడా కొంతమంది విద్యార్థులు తీసుకుంటా ఉంటారని ఇందాకనే ఉపాధ్యాయులు చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. ఒక మారుమూలన ఉన్న రాయదుర్గం పట్టణంలో మున్సిపల్ పాఠశాలలో చదువుకుంటున్న ఆడపిల్లలు జాతీయ స్థాయిలో ప్రతిభా పాఠవాలను ప్రదర్శించడం అంటే ఆషామాషి విషయం కాదు. మీ శ్రమ, మీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు ఉపాధ్యాయుల కృషి ఎంతగానో ఉంటే తప్ప అంత ప్రతిభ మీలో బయటపడే అవకాశం ఉండదు. కాబట్టి ఒక మంచి ఉదాత్తమైన జీవితాల్ని గడుపుతూ ఉద్యోగ విరమణ చేస్తున్న ఆదినారాయణ గారికి దేవుడు ఆయుష్, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం అన్నీ ఇవ్వాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆయన సుదీర్ఘమైన 40 సంవత్సరాల తన వృత్తిలో ఎన్నో కార్యక్రమాలు చేశాడు. విద్యా వ్యాప్తికి తన వంతు కృషిగా ఎంఆర్పిగా కానీ డిఆర్పిగా కానీ ఆయన చేసిన సేవలు ఇందాక ఆయన నోటి నుంచి విన్నాం. ఒక ఉపాధ్యాయుడి 40 సంవత్సరాల జీవనం అనేది చాలా సుదీర్ఘమైన జీవనం. అందులో కొన్ని వేల మందిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఆయనకు వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మిమ్మల్ని, మీ జీవితాల్ని బాగు చేసే క్రమంలో అద్భుతంగా తీర్చిదిద్దుతూ ఉత్తమ పౌరులను సమాజానికి అందించగలిగే ఒక పవిత్రమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అట్లాంటి వృత్తిలో 40 సంవత్సరాలు రాణించడం అంటే ఆషామాషి కాదు. కాబట్టి ఆయన సేవలు తప్పకుండా ఎట్లా ఉపయోగించుకోవాలో ఏమనేది ఆలోచన చేస్తాం. భవిష్యత్తులో కూడా ఆయన ఏ విధంగా సమాజానికి ఉపయోగపడాలి, ఆయన సేవలను 10 మందికి ఎట్లా ఉపయోగపెట్టాలనేది కూడా ఆలోచన చేసి తగిన విధంగా ప్రోత్సహిస్తామని మీ అందరికీ మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన బాలగంగాధర్ తిలక్ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందానికి, అట్లాగే ఇతర సిబ్బందికి, ముఖ్యంగా విద్యార్థినులకు, వారి తల్లిదండ్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా అద్భుతంగా చదవాలని, బాగా జీవితాల్లో రాణించాలని, ఉజ్వలమైన భవిష్యత్తు పొందాలని మనసారా కాంక్షిస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.